చూడండి. అందరికీ ప్రభునామంలో మీ అందరికీ శుభంలో చిన్న ప్రార్థనతోటి ప్రార్థన. స్తోత్రం తండ్రి యేసయ్యా, మీ సన్నిధిలో మేమందరం ఇలా కూడి ఉండగా, అవును యేసయ్యా, మీ కృప కాచుట వలనే జీవిస్తున్నాం తండ్రి. ఈరోజు కూడా సజీవుల లెక్కలో కృప మేము ఉన్నామంటే అది మీ కృపనే కృప యేసయ్యా. కాబట్టి ఆ కృప మీరు మా పట్ల చూపించిన కృప వ్యర్థంగా పోకుండా ఉంటున్నట్లు మీ సన్నిధిలో ఆత్మచిత్త సంగతులు వినగలిగే చెవులు కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను దాన్ని అనుసరించడానికి ప్రభా అదే కృపని ప్రభా దయచేయమని వేడుకుంటూ ఈ సమయం మా ప్రభు అయిన యేసు శక్తుల నామానికి అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్షమించాలి సిస్టర్, మీరు పాట స్టార్ట్ చేయండి, నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే మీ పిలుపు వలన నేను అని అంటున్నారు కానీ చిన్నదాన్ని పిలుస్తున్నాడు, అది రావట్లేదు. సో మధ్యలో 2-3 సార్లు పిలిచారు కదా, చూశారు కదా కోపం. ప్రభు పిలుపుని జ్ఞాపకం చేసుకుంటూ కూతురిని పిలుస్తుంటే రావట్లేదు అని మనోవేదన. ఒకవైపు ఆత్మీయతల ఆనందము, కూతురు రావట్లేదని బాధ, కోపము. అట్లనే ఇంటికి వెళ్ళాక పాప కొట్టకండి, చిన్నపిల్లలు ప్రాక్టీస్ చేశారు కానీ ఆయన రాలేకపోయింది. బాబు వస్తారు ఇక్కడ వచ్చి తను సాక్ష్యం ఇస్తారు. నెక్స్ట్ సండే నేను ఇక్కడ వచ్చి మీ ముందు పాడుతున్నానంటే దేవుడి కృపనే, ఇంకా అమ్మ చూపించిన 2-3 సార్లు కొట్టింది, అందుకే రాగలుగుతున్నాను అని చెప్తారు. అమేజింగ్ సాంగ్ కదా అది. యాక్చువల్లీ స్పెషలీ పిల్లలు పాడితే ఆ సాంగ్ చాలా బాగా ఉంటుంది. పెద్దలు పాడడంలో కృపని అప్రిషియేట్ చేయడంలో అది వేరే ఉంటుంది ఆనందం. పిల్లలు పాడినప్పుడు అది చాలా అమేజింగ్ ఉంటుంది. అభియల్లా ఈ సాంగ్ వినుకుంటూ పాడుకున్నాడు. ఒకప్పుడు ఆ సాంగ్ వచ్చిన టైంలో అమ్మ నాకు ఆ సాంగ్ కావాలి, అప్పుడే నాకు నిద్ర వస్తుంది అనుకోండి. ఆ సాంగ్ చిన్న వాల్యూమ్లో వినుకుంటూ అట్లనే పడుతున్నది. అట్లా ఒక 7-8 days కంటిన్యూస్గా అట్లనే చేస్తుంది. అందరినీ ఒక రోజు ఇక్కడ నిలబడింది ఇదే సాంగ్ పాడింది అనమాట. అప్పుడు అది ప్రభు అసలు చాలా హంబుల్ చేశారు. పిల్లల నోట అలాంటి మాటలతో పాడించి ఆయన మహిమపరచుకోవడం పెద్దలుగా మనకు అది చాలా ఇంపార్టెంట్ లెసన్. హోషియా 11. మొదటి వచనం నుండి ఫస్ట్ 4 verses చదవండి. చూడండి, ఇది పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు మరి కుమారుడిని మనోవేదని ప్రవక్త ద్వారా వ్యక్తపరచుకుంటున్నారు అన్నమాట. When Israel was a youth,
ఐ లవ్ దెమ్. ఇజ్రాయేలు యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను ఎంతో ప్రేమించాను. అండ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఐ కాల్డ్ మై సన్. చూడండి 2వ వచనంలో 2వ భాగం ఒకసారి 2వ వచనం ఒకసారి చదవండి. సో నేనే వారికి స్వస్థపరిచాను, నేనే వారి చేయి పట్టుకొని బయటికి నడిపించాను, నేనే వారికి తోడుగా ఉన్నాను, కానీ వారికి అర్థం కాలేదు. ప్రవక్తలు వారిని పిలిచినను ఏమనంటున్నాడు? బయలుదేరట్లేరంట. బయలుదేవతలకు వారు బలులర్పించిరి. The more they called them, the more they went from them. మనం పిలిస్తే మన దగ్గరికి రావాలి, కానీ పిలిస్తే దగ్గర వచ్చే బదులు ఇంకా దూరం వెళ్తున్నారు కదా. 1 వీక్ వరకు సిస్టర్ ప్రాక్టీస్ చేశారు, కరెక్ట్ రావాల్సిన టైంకి రావట్లేదు పాపం. మళ్ళీ ఏమనుకోకండి సిస్టర్, అలా ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అంటే ఒక సందర్భం మనకు అనిపించింది కాబట్టి ఈ పేజ్ నేను ఇలా పెట్టుకొని ఉన్నాను. సో దేవుడు ఒక ఉదాహరణ రూపంగా ప్రభువే బహుశా వారికి ఆమెకి అంత ధైర్యం ఇవ్వలేదేమో. సో దట్ హీ విల్ స్పీక్ టు us. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిము చేయి పట్టుకొని వారిని నడక నేర్పించిన వాడను నేనే. నడిపించడమే కాదు, నడక నేర్పించింది ఆయన. నడక నేర్పించిందే ఆయన, కానీ నడక నేర్పించిన వాడితో నడవడానికి ఇష్టపడట్లేదు కదా. మనము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ ఏమంటే దేవుని ఉగ్రత ఉండిపోయిన ప్రజల పైన, మానవుల పైన ఆయన ఉగ్రత పాత్రలన్నీ కుమ్మరిస్తూ ఉన్నారు. ఎందుకు? వారిని నాశనం చేయడం కాదు. అందరినీ నాశనం చేయాలనుకుంటే ఆయన ప్రభు ఒక ఆలోచిస్తే చాలు, భూమి అంతా కూడా అగ్నితో కవర్ అయిపోతుంది అంతే. సింపుల్, 1 సెకండ్లో. ఎలీహు కూడా యోగుతో మాట్లాడుతూ ఇదే మాట అంటాడు, ఏంటిది? ప్రభు తలుచుకుంటే ఆయన ఒక్క ఆలోచన చాలు, భూమి మీద ఉన్న సర్వ మానవులి శ్వాసని ఇలా లాగేసుకుంటాడంట కదా. నరులా తిరిగి రమ్ము అని ఒక మాట అయితే చాలు, మనలో ఉన్న ఆత్మ అంతా మనం వదిలిపెట్టి ప్రభు దగ్గర వెళ్ళిపోతుంది అంతే. అందరం ఇట్లా కుప్పకూలి పడిపోతాం. కానీ పాత్రలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, బూర ధ్వనితో, ట్రంపెట్ సౌండ్స్ తో జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అంటే ఈస్ ఇంక్రీజింగ్ ద హీట్ సో దట్ పీపుల్ విల్ రిపెంట్. మారు మనసు పొందుకుంటారనే ఉద్దేశంతో పాత్రల రూపంలో, బూరధ్వనుల రూపంలో, ఆ గుర్రముల రూపంలో నానా విధాలుగా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి అక్కడ. మీకు ఒకవేళ అసలు దేవుని కృప, ఇంకా దేవుని కనికరం, దేవుని దయ మాక్సిమం చూడాలని అనుకుంటే అది ప్రకటన గ్రంథంలోనే ఉంది. మానవ చరిత్రలో ఆఖరి గడి అది. అప్పుడైనా ఎవరైనా ఇంకా వస్తారేమో, ఇంకా తిరుగుతారేమో, ఇంకా మారుమనసు పొందుకుంటారేమో అనుకుంటూ ఎన్నెన్ని స్టేజెస్లో సింబాలికల్లీ మళ్ళీ సువార్తని ప్రకటిస్తూ సమయం అయిపోయింది, నేను అంతా క్లోజ్ చేయబోతున్నాను, ఇంకెవరైనా వస్తారేమో, ఇంకొక్కడన్నా తిరుగుతాడేమో మళ్ళీ అని. నడక నీకు నేర్పించిందే నేను, ఓ మానవుడా తిరిగి రమ్ము అని అంటున్నారు. కానీ అక్కడ ఒక మాట మనం చదివాము, రిపెంటెన్స్
ది సైన్ ఏంటిది? ఫ్రూట్, ఐ మీన్ ఎవిడెన్స్ ఏంటిది రిపెంటెన్స్ది? ప్రకటన గ్రంథం 16లో చూస్తే చూద్దాం. 16 చదివాం కదా మనము. 16లో ఏ వచనంలో రిపెంటెన్స్ ది మెయిన్ మీనింగ్ ఉంది? ఎవరు చెప్తారు? లేడనా? ఈ తీవ్రమైన తెగుళ్ళ పైన దేవునికి అధికారం ఉంది. ఓకే, ఆయన ఆ అధికారం వహిస్తున్నారు. ఎందుకు? మనలో మారు మనస్సు వస్తుందనే ఉద్దేశంతో, నాశనం చేయడానికి అస్సలు కాదు. దీస్ ఆర్ బౌల్స్ ఆఫ్ మర్సీ. ఫైనల్ స్టేజ్ ఆఫ్ హ్యుమానిటీ డిసిప్లిన్ అండ్ ద సెవ్యూర్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అయితే ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును ఘోషించిరి, కానీ ఆయనను మహిమపరచినట్లు ఈ తెగుళ్ళ పైన అధికారం ఉన్నవారిని మహిమపరచినట్లు మారు మనసు పొందినవారు కారు. ఎలా మారు మనసు? 11th verse లో ఇందాక మనం విన్నట్టు, తమ కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి, కానీ ఏమి మాని? క్రియలు మాని. తమ క్రియలను మాని మారు మనస్సు పొందని వారు. సో మారు మనస్సు ఎలా సాధ్యమో? దేనికి సంబంధించింది మారు మనస్సు? క్రియలకు సంబంధించింది. అందుకే పౌలు అంటాడు, నీకు విశ్వాసం ఉందని అనుకుంటే నేను నా క్రియలను చూపిస్తాను అంటాడు. నా దగ్గర కూడా ఉంది విశ్వాసము, కానీ నేను నా క్రియల రూపంలో నా విశ్వాసాన్ని నేను నేను చూపించుకుంటాను. ఐ హ్యావ్ రిపెంటెడ్ అని అంటే క్రియలు కనిపించాలి. ఐ హ్యావ్ బిలీవ్డ్ అని అంటే క్రియలు కనిపించాలి. ఏదున్నా క్రియలే. క్రియ ప్రతిక్రియ. ప్రభు అంటారు, ఒకవేళ మీరు నిజంగానే అబ్రహాము కుమారులు అయితే అబ్రహాము ఏం చేశాడో మీరు కూడా అదే చేశాడు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము దేవుడు ఎలా మెప్పించాడు? తన క్రియల ద్వారా. ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలేదు, కానీ ఆయన లోపల నీతి క్రియ రూపంగా కనిపిస్తుంది. కాబట్టి దేవుడు అబ్రహామును ఎన్నుకొని ఆయన ద్వారా నిబంధనతో క్రీస్తుని లోకానికి ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఆదాము నుంచి నోవా వరకు ఒక బ్లడ్ లైన్, మళ్ళీ నోవా నుంచి అబ్రహాం వరకు ఒక బ్లడ్ లైన్. ఆదిలో ఫస్ట్ బ్లడ్, ఏ బ్లడ్ ఆదిలో ఫస్ట్ బ్లడ్ మొర పెడుతుంది పాపానికి వ్యతిరేకంగా? కానీ దానికంటే ముందు కూడా ఒక బ్లడ్ ఫ్లో అయింది. అది మిస్టీరియస్లీ ప్రభు అది దాచిపెట్టే వచ్చాడు, కానీ ఇండైరెక్ట్లీ దాని గురించి మాట్లాడాడు. ఏంటిది? The first creature to die physically was an innocent animal. ఒక దోషం లేని పాపము లేని ఒక జంతువు చనిపోయింది. భూమి మీద ఆత్మలో చనిపోయిన వారు ఆదాము అవ్వ. ఏ రోజైతే మీరు ఆ పండు తింటారో ఆ రోజు మీరు మరణించారు అని ప్రభు చెప్పారు. నిశ్చయంగా మీరు మరణిస్తారు. సో మృతమైన ఆత్మను కలిగి ఉన్న వారిని విమోచించడానికి ఒక సూచనగా వారు ఆకులతో కప్పుకొని ఉన్నారు వారి శరీరాలను.
ఆకులతో కప్పుకొని ఉన్నారు. బట్ దెన్ ప్రభువుకి సరిపోదు. ఇప్పుడు ఇదేంటి? కాటన్ షర్ట్, కాటన్ సిల్క్ వర్క్స్ కూడా ఆకుల పైనే బ్రతుకుతాయి. కాటన్ కూడా చెట్ల నుంచే వస్తాయి. ఇప్పుడు కూడా మనం ఆకుల వస్త్రాలే కప్పుకొనే ఉన్నాము. రంగురంగులు ఉన్నాయి. జూడియో ఉంది, రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, మ్యాక్స్ ఉంది, ఎన్నెన్ని బ్రాండ్స్ ఉన్నా కానీ అల్టిమేట్లీ ఇప్పుడు కూడా మనము అదే చెట్లను కప్పుకొని ఉన్నాం. మనం పురుగుల నుంచి వచ్చే సిల్క్ వర్క్ తోటి మంచి మంచి శారీస్ కట్టుకొని మనము ఉన్నాం. కానీ ప్రభు మనల్ని దేనితో ధరించాలనుకుంటున్నారు? నీతి వస్త్రములతో ధరించాలనుకుంటున్నారు. నీతి వస్త్రములు కూడా క్రియనే కదా. ఎక్కడ ఉంది? యెషయాలో ఒకసారి చదువుదామా? నీతి వస్త్రములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. నాకు ఆ రెఫరెన్స్ గుర్తు రాలేదు సిస్టర్, కానీ మీకు గుర్తొచ్చిందంటే అది చదవండి విన్నాను. 54 నీతి అను పై బట్టను మన పైన ధరింపు చేసి ఉన్నాడు అని అంటున్నారు అన్నమాట. నీతి అను పై వస్త్రమును మన పైన ప్రభువు ధరింపజేశాడు. ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు వారు దేవుని నీతి అను పై వస్త్రము ధరింపజేయబడి ఉన్నారు అన్నమాట. దేవుని మహిమతో ధరింపజేయబడి ఉండే. ఆయన సృష్టించినప్పుడే తన నీతితో కప్పి పెట్టారు. సో దేవుని నీతి ఒకవేళ మనకు ఉంది అని అంటే మంచి చెడుల జ్ఞానము మనకు అవసరం లేదు. అవునా? మంచి చెడుల జ్ఞానం ఎవరికి కావాలి? పడిపోగలిగే వారికి కావాలి. కానీ అసలు మంచి చెడుల జ్ఞానం, చిన్నపిల్లలు బట్టలు లేకుండా ఉంటారు. ఎందుకు? వారికి మంచి చెడు అనే జ్ఞానం లేదు కాబట్టి వారి ఆ దిగంబరత్వం బట్టి వారికి సిగ్గు ఉండదు అన్నమాట. ఇన్నోసెంట్. ఆదాము క్రియేట్ చేసినప్పుడు కూడా ప్రభువు ఆయన నీతితో కప్పించి మంచి చెడు జ్ఞానము నుంచి దూరం చేసి పెట్టారు. బట్ స్టిల్ ఆయన కావాలని అక్కడ ఆ చెట్టు వచ్చి ఈ చెట్టు పండు తినవద్దు అని చెప్పారు. సో ఆయన ఆల్రెడీ మంచి చెడు జ్ఞానం ఇచ్చేశారు. ఏమన్నారు? ఏ రోజైతే దీన్ని తింటావో ఆ రోజే నీవు మరణిస్తావు. కానీ ఇది ఆజ్ఞరూపమైన మంచి చెడుల జ్ఞానం అన్నమాట. You only have to know, but you don't have to do to know what is good or evil. Know this అంటున్నాడు. నేను ఆజ్ఞ రూపంగా అది మీ హృదయం పైన నేను రాసి పెడుతున్నాను. మీ హృదయం పలుకు పైన నేను రాస్తున్నాను. ఏంటిది? ఈ పండు తిన్న రోజే మీరు మరణిస్తారని రాసి ఉండడమే కాక వీరికి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా కావాల్సి వచ్చింది. కాబట్టి అపవాది యొక్క మోసకరమైన మాటలలో వారు పడిపోయి వెళ్ళి ఆ పండు తినే పరిస్థితి తీసుకొచ్చారనమాట. మేము మొన్న ఫ్రైడే బైబిల్ స్టడీలో చేస్తున్నప్పుడు
మోర్ అనే పదం పైన మనం ధ్యానించుకుంటూ ఉంటాం. MORE అంటే ఇంకెక్కువ, ఇంకా అధికము. బైబిల్లో మొట్టమొదటిసారి మోర్ అనే పదం ఎక్కడుంది వాడబడిందని అంటే సర్పం గురించి మాట్లాడుతున్నప్పుడు. చూద్దామండి. సర్పము దేనికంటే ఎక్కువ యుక్తి గలది? చదవండి ఒకసారి వర్స్. ఆదికాండము 3:1 కదా. సో సర్వ భూజంతువులలో అన్నిటికంటే ఎక్కువ ఈ సర్పమే యుక్తి గలదిగా ఉంది. ఇంగ్లీష్ లో for the serpent was more cunning, more crafty than the beasts, more crafty than the beasts and the cattle. More crafty than all other animals ఉన్నది. కాబట్టి తనకి దేవుడు శపించినప్పుడు కూడా ఆ క్రీచర్ ని 2 మార్లు నీవు ఉన్న జంతువులన్నిటిలో నువ్వు అధికంగా శపింపబడదు కాదు అని అంటాడు. You are more cursed than all the cattle and you are more cursed than all the beasts of the earth. So 3 సార్లు మొట్టమొదటిగా మోర్ ఆర్ అధికంగా, అన్నిటికంటే ఎక్కువగా అనే ఆ పదము ఆయన మీనింగ్ ఫస్ట్ వాడుక సాతానుడితో జోడించి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకని సాతాను యొక్క తంత్రముల విషయంలో మనము తెలియకుండా ఉన్నవారు కాము. We know we are not ignorant of the vices of the devil. But the call is repentance. The call is repentance. లూకాసు వార్త 5వ అధ్యాయం. ప్రభువారు ఇలా వచ్చారు సముద్రం తీరాన. ప్రజలందరూ కూడా కూడి ఆయన పైన పడి ఆయన దగ్గరికి, ఆయన తాకడానికి, ఆయన దగ్గర నిలబడి ఆయన మాటలు వినడానికి ప్రయత్నిస్తూ ఉంటే చదవండి ఒకసారి. 5 నుంచి 3వ వచనాలు చదవండి. ఫిఫ్త్ వర్స్ కదా సిస్టర్, 5th chapter 1st verse. So, one of the amazing points ఏంటంటే ఈ జనులందరూ కూడా ఎలా వస్తున్నారు ఆయన పైన కూడి చాలా pressing towards him అని ఉంది. Now it happened that while the crowd was pressing around him, తెలుగులో ఏమనుంది? తెలుగులో ఫస్ట్ వర్స్ లో ఏమని రాసింది? జనులు ఎట్లా వస్తున్నారు? ఆయన మీద పడుతున్నారు అన్నమాట, పడి. కానీ దేనికోసము? పడుచుండగా పడుచు వినుచు దేవుని వాక్యము వినాలని ఆయన మీద పడి ఉన్నారట. ఐ మీన్ సంథింగ్ వీ క్యాన్ లెర్న్ అన్నమాట. నాకు గుర్తుంది ఒకసారి పౌల్ దినకరన్ గారు సిటీలో వచ్చినప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడలో నేను చిన్న ఉన్నాను. అందరూ లైన్లో నిలబడ్డారు అన్నమాట ఆయన చేత ప్రార్థన చేయించుకుందాం అనేసి. 1000 మంది ఆయన ప్రతి ఒక్కరి పైన చేయబెట్టి ప్రార్థన చేసేవారు.
అందరూ ఆయన చేయి నుంచి పాస్ అయ్యి వెళ్ళేవారు. నేను ఎక్కడో దూరం లైన్లో ఉన్నాను. మొత్తం ప్రెస్సింగ్ క్రౌడ్స్ ఆర్ ప్రెస్సింగ్. తిట్టుకుంటున్నారు, ఘోరంగా తిట్టుకుంటున్నారు అనమాట ఒకరొకరు. అటువైపు ఏముంది? బ్లెస్సింగ్ ఉంది. ఆ బ్లెస్సింగ్ వరకు రీచ్ అవ్వాలి. కానీ ఇక్కడ సహనం లేదు, ఓర్పు లేదు. అక్కడ ఏదో ఆయన దగ్గర, ఆయనలోనే ఏదో ఒక సూపర్ న్యాచురల్ క్వాలిటీ ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాము ఆయన దగ్గర? దేవుణ్ణి అభిషేకం ఆయన పైన ఉంది కాబట్టి. కానీ ఆ అభిషేకాన్ని మనము గౌరవిస్తూ దారిలోనే మైండ్ని ప్రిపేర్ చేస్తూ, హార్ట్ని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. కానీ ఏమవుతుంది? సేమ్ ఇది విల్డర్నెస్ జర్నీ లాగానే అనమాట. వాగ్దాన భూమికి రీచ్ అయ్యే ముందు దేవుడు అరణ్య యాత్రల నుంచి తీసుకెళ్తున్నారు. ఎందుకు? అరణ్య యాత్రలో వారి హృదయాలలో ఏముందో, ఏదైతే దాగిందో అది బయలుపరిచి వారికి తేటగా చూపిద్దామనే ఉద్దేశమే. నీరు లేకుండా ఉండే ప్రదేశం నుంచి కావాలని తీసుకెళ్ళాడు. ఆహారం లేకుండా ఆకలితో వారు సఫర్ అవ్వాలని కావాలనే తీసుకెళ్ళాడు. ఎందుకు? దాంతో వారి లోపల ఉన్న కఠినత్వం బయటపడుతుందని కదా. అదే రాస్తుంది కదా వాక్యంలో కూడా. He made you walk through the wilderness so that He will reveal to you what is hidden in your own hearts అని రాస్తుంది. సో ఇక్కడ ప్రభు వైపు రావడానికి పడి వస్తున్నారనమాట. ఎందుకు? వినడానికి కదా. సో ఆ క్రమంలో ప్రభువారు 3వ వచనం చూసి గాట్ ఇంటు వన్ ఆఫ్ ద బోట్స్, ఒక దోణిలో ఎక్కి సీమోను చదవండి సిస్టర్. ఇంకా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది సైమన్ పీటర్ జర్నీ. శిష్యులలో మొట్టమొదటిసారి పాపాన్ని ఒప్పుకొని నేను పాపిని ప్రభువా, నా దగ్గరికి కూడా రావద్దు, మీకు అర్హుని కాను అని అన్నమాట పేతురు. ఇంకెవరు ఏ శిష్యుడన్నా నాలో పాపం ఉంది, నేను పాపమే అని చెప్పినట్టు బైబిల్లో ఉందా? లేదు. అదే పేదలతో ఇంకొక సందర్భంలో ప్రభు ప్రశ్న అడిగారు. వీళ్ళు నేను అది ఇది అని అనుకుంటున్నారు, కానీ నా గురించి మీ అభిప్రాయం ఏంటిది అని అంటే ఏ శిష్యుడు కూడా నోరు ఓపెన్ చేసి మాట్లాడలేదు. కానీ పేతురు నోరు తెరిచి ఏమన్నాడు? మీరు సజీవుడైన దేవుని కుమారుడు మీరే, అభిషక్తుడు మీరే అని అన్నాడు. ఓకే, మొట్టమొదటిసారిగా పాపము ఒప్పుకున్నవాడు పేతురే. దాని తర్వాత ప్రభువుని దేవుని కుమారుడుగా, సజీవుని దేవుని కుమారుడుగా ఒప్పుకున్నవాడు ఇతనే. కాబట్టి ఏమన్నాడు ప్రభు? సీమోను, ఈ బండ మీద నేను నా సంఘానికి కడతాను అని అన్నాడు. ఏ బండ? పేతురు లాంటి స్వభావం కలిగిన వారు ప్రభు యొక్క సన్నిధిలో పాపాన్ని క్లియర్లీ, వారి పాపం, వారి లోపల ఉన్న పాపం కళ్ళ ముందు వచ్చేసేస్తుంది అనమాట. నేను పాపినయ్యా అని ఒప్పుకున్నవారు ఎవరెవరైతే నేను పాపినయ్యా అని ఒప్పుకుంటున్నారో ప్రభు యొక్క బండ వారే. అందుకనేసి ఆ పాపి మధ్యలో తప్పిపోయినా కానీ దేవుడు మళ్ళీ తిరిగి సమకూరుస్తాడు. ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని అన్నాడు. ఒకసారేమో అందరి ముందు
సజీవుని దేవుని కుమారుడు మీరే అయ్యా, అభిషక్తుడు మీరే అయ్యా అని అన్నాడు. కానీ భయం వలన 3 సార్లు ఆయన ఎవరో తెలియదు అని ఒప్పుకున్నాడు. కానీ ప్రభువు తన కనికరం బట్టి, దయాన్ని బట్టి మళ్ళీ పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు మళ్ళీ ప్రశ్న అడిగి ఆయన రెస్టోర్ చేస్తున్నాడు. కాబట్టి అపోస్తుల కార్యం మొత్తం 2 భాగాలుగా విభజింపబడింది. మొదటి భాగం మొత్తము పేతురు, రెండో భాగం మొత్తము అపోస్తులైన పౌలు. మొదటిగా ఫస్ట్ టైం 3000 మంది సంఘంలో యాడ్ అయ్యారంటే అది కూడా పేతురు నిలబడినందుకే. నెక్స్ట్ టైం 5000 పీపుల్ యాడ్ అయింది కూడా పేతురు నిలబడినందుకే. కొర్నేలి ఇంటికి ఎవరిని పంపించాడు? అన్యుడి ఇంటికి పేతురునే పంపించాడు. సువార్తని అన్యుల దగ్గర ఫస్ట్ టైం డిక్లేర్ చేయబడింది అని అంటే అది కూడా పేతురు ద్వారా. సో గాస్పెల్స్ నుంచి అపోస్తుల కార్యం వరకు కూడా. అందుకని పేతురు ఏమంటాడు? ఇప్పుడున్న ప్రస్తుతమైన సమయంలో మనము ఎదుర్కొంటున్న శ్రమలు రాబో మహిమ ముందు నథింగ్ అని అంటాడు. ప్రెసెంట్ సఫరింగ్ అండ్ ఫ్యూచర్ గ్లోరీస్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఎందుకు అంత బలమైన బండగా పేతురు నిలబడగలిగాడు? ఎందుకంటే ఇక్కడ చూడండి, అదే అధ్యాయంలో 9వ వచనము, లూకా 5:9. అందరూ విస్మయం పొందారు, కానీ ఒక్కడే మారుమనసు కోరుకున్నాడు కదా. అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. దేవుని బలమైన హస్తము, దేవుని సన్నిధి చేయాల్సిన మొట్టమొదటి కార్యం ఏంటి? మనలో మన పాపం బట్టి ఒప్పింపచేసి, అవునా, ప్రకటన 16లో మనం చదివినట్టు క్రియలను మాని రిపెంటెన్స్. క్రియలు మాని రిపెంటెన్స్. భయం కూడా పాపమే, అవునా. దేవుని భయం మన పాపం నుంచి దూరం చేసి పెడతారు. కానీ దేవుని భయము వలన మనం దేవుని దగ్గరికి వెళ్ళకపోతే కూడా అది పాపమే. విషయాలు మనం చదివింది ఇప్పటిదాకా అదే. నా దగ్గరికి రండి అంటే వాళ్ళు ఇంకా దూరం వెళ్తున్నారు. అందుకని మీ వలలను లోతైన నీటిలో వేయండి అని అంటున్నారు. పుట్ యువర్ నెట్స్, క్యాస్ట్ యువర్ నెట్స్ ఇంటూ ద డీప్ వాటర్, లెట్ డౌన్ యువర్ నెట్స్ ఫర్ అ క్యాచ్. ప్రభు చెప్పిన మాటకి విధేయత చూపించిన వాడు శిష్యులలో కూడా మొట్టమొదటి వ్యక్తి ఇతనే, పేతురే. మీరు చెప్పినందుకు నేను వేస్తాను ప్రభు అని అంటాడు. రాత్రంతా శ్రమపడ్డాము, ఏమీ దొరకలేదు, కానీ మీ మాట చెప్తున్నాను, మీరు చెప్తే నేను చేస్తా అనే ఒక యాటిట్యూడ్ కలిగి ఉన్నవాడు పేతురే. నీటిపైన నడిచే అవకాశం కూడా ఈ యాటిట్యూడ్ కలిగినందుకే ఆయనకు ఆ అవకాశం ఇవ్వబడింది. మీరు చెప్తే నేను నడుచు. ప్రభు ఎవరైనా పిలిచారా? ఇదిగో నేను నీటి మీద నడుస్తున్నాను, ఇంకెవరు నడగలుగుతారని ప్రశ్నించారా? కానీ ప్రభుతో పాటు నీటి మీద నడవాలనే ఆశ కలిగిన వాడు పేతురే. ప్రభు మీరు సెలవిస్తే నాకు కూడా నడవాలని ఉంది అని అంటున్నాడు. జస్ట్ సమ్ టైమ్ బ్యాక్ ఏమో భయంకరమైన ఆ తుఫాను నీళ్ళల్లో, ఆ గాలి, ఆ అలలలో కొట్టుకుంటూ అయిపోయింది, మన పని అయిపోయిందేమో అని భయపడ్డారు. తొంగి చూస్తే ఆ సముద్రం నీళ్ళలో తొంగి చూసే అవసరం, అలలే అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. భయపడ్డారు అప్పటి వరకు. కానీ ఇప్పుడు ప్రభు చూసేసరికి ఏ నీటిని చూస్తే భయం పట్టిందో, నేను ఆ నీటి పైన నడుస్తా అనే ఒక బలమైన ఒక నిశ్చయం అన్నమాట. దృఢమైన ఒక నిశ్చయం తీసుకున్నాడు. ఎవ్వరు కూడా ఆ క్యారెక్టర్ కలిగిన వారు లేరు. అందరు సైలెంట్ ఉన్నారు.
అందుకే పీటర్ ఇస్ సో డిఫరెంట్. పీటర్ వదిలిపెట్టాడు. పీటర్ లాంటి వ్యక్తి ఒక పరిస్థితి వల్ల కృంగిపోయి భయపడి ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు చెప్పాడు. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే ఫర్ గాడ్ పీటర్ ఇస్ ఇంపార్టెంట్. పేతురు లాంటి స్వభావం కలిగిన వారు పరలోక రాజ్యానికి చాలా అవసరం, ముఖ్యం. ఎందుకంటే వారే ఈ భూమి పైన ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి బండగా ఉండగలుగుతారు. ఒకవైపు యూదులతో పాటు కలిసి అన్యులతో పాటు కలిసి కూర్చొని తింటున్నప్పుడు యూదులు యాకోబు ఇంకా కొంతమంది యూదులు లోపల ప్రవేశించేసరికి అన్యులతో పాటు కూర్చున్న పేతురు మధ్య నుంచి లేచి యూదుల భయంతో పక్కన నిలబడతాడు. అయ్యో నేను అన్యులతో కూర్చున్నాను, వారు నన్ను చూసి అనుకుంటారేమో అనే భయంతో లేచి నిలబడతాడు పక్కన. పౌలు చూశాడు ఆ సంగతి. పౌలేమో యూదులకు యూదు, పరిశీలకు పరిశీ. అవునా? పౌలేమంటాడు, నేను పేతుని గద్దించాను అంటాడు. ఆ గద్దింపుని కూడా చాలా తగ్గింపు స్వభావంతో స్వీకరించి అవకాశం దొరికినప్పుడు ఇదే పౌలుని కూడా హెచ్చిస్తాడు. పేతురు రాసిన పత్రికల్లోనే పేతురు పత్రికల్లో రాస్తూ పౌలు గురించి మాట్లాడుతూ, పౌలు దగ్గర చాలా గొప్ప మర్మాల జ్ఞానం ఉంది, కొన్ని విషయాలు చాలా డీప్ థింగ్స్ చెప్తాడు, కఠినమైన విషయాలు కూడా చెప్తాడు, నాకు అర్థం కాదు అప్పుడప్పుడు అని ఆయన ఒప్పుకుంటున్నాడు అన్నమాట. ఈ బండపైనే దేవుడు తన సంఘాన్ని కడతాడు. మనల్ని గద్దిస్తే, మనల్ని కరెక్ట్ చేస్తే వారిని మనము గౌరవిస్తున్నామా, వారిచ్చిన ఆ కౌన్సిల్ని స్వీకరిస్తున్నామా, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నామా, లేకపోతే నన్ను ఇలా అన్నాడా, నన్ను అంటాడా అని మనం వారిపైన కోపం పెట్టుకొని ఉన్నామా, ద్వేషిస్తున్నామా? ప్రభు ఆత్మను బట్టి మనము ప్రభు హస్తము కింద తగ్గించుకోనంటే ప్రభు అంటాడు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను, ఈ సంఘం చేత నేను నా పరలోకపు తాలూకు చేతిని నేను ఇస్తాను. ఆ సంఘమే ఎప్పుడైతే దేనైతే బంధిస్తుందో భూమి మీద, అది పరలోకంలో కూడా బంధింపబడుతుంది. ఆ సంఘమే ఈ భూమి మీద దేనైతే విడుదల చేస్తుందో పరలోకంలో కూడా దాన్ని విడుదల చేస్తాను. సో భూమి పైన చాలా విషయాలు బంధించే వారు ఉన్నారు, కానీ పరలోకంలో బంధింపబడతలేదంటే ఎందుకు? వారు పేతులాంటి స్వభావం కలిగిన వారు కాదు కాబట్టి, సంఘం కట్టగలిగే బండగా వారి మనసులు లేవు కాబట్టి. హల్లెలూయా. Is God speaking to us? దేవుడు మనతో మాట్లాడుతున్నారా? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. John 17:11 verse. మనము ఇలా ఏకమై ఉన్నాము తండ్రి, వారు కూడా మన శిష్యులు వారు కూడా ఏకమై ఉండేలాగున సహాయం చేయండి, వారిని హెల్ప్ చేయండి అని వేడుకుంటున్నాను అన్నమాట యేసు. Holy Father, keep them in your name, the name which you have given me. మీ నామము నాలో ఉన్నది, ఆ నామము ద్వారా వీరిని కూడా కాపాడండి తండ్రి అని వేడుకుంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ కాపాడండి అని వేడుకుంటున్నాడు. ఇప్పుడు మహిమలో ఆయన మన కోసము తండ్రి ఎదుట అడ్వకేట్ గా మన కోసము విన్నపాలు ప్రార్థనలు చేస్తున్నాను అనమాట. ఇంటర్సీడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. ఇప్పుడు కూడా ఆయన ఇంటర్సెషన్ లో
ఒకవేళ మీరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఆత్మ చెప్తున్న విషయాల్లో ప్రభు అసలు ఏం మాట్లాడుతున్నారు నా గురించి అక్కడ తండ్రి సన్నిధిలో అని అంటే మనకి బహుశా ఇదే వినిపిస్తుంది. ఫాదర్ కీప్ దెమ్ లార్డ్, కీప్ దెమ్. మన నామము మనము భూమి మీద మహిమపరచాం. ఆ నామముని బట్టి మన బిడ్డలను మనము కాపాడుకుందామని ఆ తండ్రి అని వేడుకుంటూ ఉంటున్నాడు. ఆ ప్రార్థన యొక్క ఫలితము పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు, మనతో మన చుట్టూ కంటిన్యూస్లీ వర్క్ చేస్తూ ఉంటాడు అన్నమాట. చూడండి, అండ్ ఐ గార్డెడ్ దెమ్ నాట్ వన్ ఆఫ్ దెమ్ పెరిష్డ్. అదే వర్స్ నెక్స్ట్ పార్ట్ చదవండి సిస్టర్. వారిని మనము భద్రపరిచాము, వారిని కాపాడాము, కాబట్టి వారిలో ఎవ్వరు కూడా నశించలేరు. ఆ ఒక్క వ్యక్తి తప్ప, ఒక్క శిష్యుడు తప్ప, నాశనపుత్రుడు అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. నెక్స్ట్ వర్స్. వారిలో మన సంతోషం పరిపూర్ణం అవ్వాలి. ఎప్పుడు ఆయన సంతోషం మనలో పరిపూర్ణం అవుతుంది? ఎప్పుడైతే ఆయన నామం బట్టి మనము గాడ్ అవుతున్నామో, ఆయన నామం బట్టి మనము ప్రొటెక్ట్ అవుతున్నాము. ఎలా? రోజు కూడా దేవుడు మనల్ని మహిమ నుండి అధిక మహిమలో నడిపిస్తుంటాడు. కృప నుండి కృప వెంబడి కృపనిస్తూ ఉంటారు. ఎందుకు? క్రియల కోసమే. క్రియల కోసమే. దేవుడు మనల్ని మహిమపరచాలంటే మనము దేవుణ్ణి ఎలా మహిమపరచగలుగుతాము? క్రియల రూపంగానే. అందుకే మీ వెలుగుని ఎంతగా ప్రకాశింపజేయడం అంటే అన్యులు మీ క్రియలను చూసి తండ్రిని మహిమపరచులాగా కదా. మనం ఒకసారి Psalms 40 first 3 verses లో మనం చూసాం ఈ వెలుగు ఎలా ప్రకాశింపబడుతుంది. Psalm 40 first 3 verses. సో అనేకుల భయము ఇంకా నమ్మకము ఎందువలన అవుతుంది? మనము యెహోవా పట్ల సహనముతో కనిపెడుతున్నందుకు. ఆయన పట్ల మనం సహనంతో కనిపెట్టుకుంటూ, ఆయన నామమును బట్టి మనం కనిపెట్టుకుంటూ ఉంటే ఆయన మనల్ని జిగటిగల ఊపిరి నుంచి లేవనెత్తాడు, స్థిరమైన ప్రదేశంలో నిలబెట్టాడు, కొత్త పాటతో మనం దర్శించాడు, నానా రకాలుగా ఆయన మనల్ని ఆవరించి మన పట్ల ఎంతో కార్యాలు చేశాడు. కాబట్టి మనల్ని చూసి ఇప్పుడు అన్యులు కూడా అదే దేవుడిని నామం బట్టి భయంతో ఉంటూ ఆయనలో విశ్వాసం ఉంచుకుంటారు. యోనా గ్రంథము 4 chapters, 2 పేపర్లు ఇలా చెప్తే ఇలా. జోనా ఇస్ ద బుక్ ఆఫ్ సాల్వేషన్. జోనా ఇస్ ద బుక్ ఆఫ్ సాల్వేషన్ అన్నమాట. యోనా గ్రంథంలో ఎవ్వరు కూడా నాశనానికి గురవ్వాల. యోనా ఒక్కడే ఇంకా కోపము ఇంకా బిటర్నెస్ తో మిగిలిపోయాడు. అతను మారుమనసు పొందుకున్నాడా లేడా మనకు తెలియదు. లాస్ట్ క్వశ్చన్ యోనా గురించి ఏమని అంటున్నాడు ప్రభువారు? ఈ విషయం బట్టి నువ్వు కోపంగా ఉండడము న్యాయమా ఓ యోనా అనే ఒక క్వశ్చన్ మార్క్తో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నినవే అనే ఆ మహాపట్టణానికి వెళ్ళు, అక్కడ మారు మనసుని ప్రకటించు, లేకపోతే 40 రోజుల్లో నేను దాన్ని డిస్ట్రాయ్ చేయబోతున్నాను అనే మెసేజ్ మనకి ఇవ్వు అని పంపిస్తే ఇతను వెళ్ళట్లేడు. ఇట్ డస్ నాట్ వాంట్ అన్బిలీవింగ్ పీపుల్ టు బి సేవ్. అన్యులు రక్షణ పొందుకోవాలని లేదు ఆయనకి. అందుకనేసి నినవే వెళ్ళే
టార్షీష్కి వెళ్ళిపోయాడు. ఆ మార్గమునే భయంకరమైన తుఫాను తెప్పించి పాపం ఈయన వల్ల ఇతర ప్రయాణికుల ప్రాణము ప్రమాదంలో పడిపోయింది. వాళ్ళందరూ మొరపెడతారు, మేమందరం నశించిపోతున్నాం, అసలు ఎవరు కాపాడతారు మనల్ని అని అనుకున్నప్పుడు వారికి దేవుడు బయలుపరిచారు. ఏంటిది? ఆ ఒక్క వ్యక్తి వల్లనే మీకు ఇంత ప్రమాదం ఉంది. దేవుని చిత్తంతో అగ్రిమెంట్లో లేని వారు చాలా ప్రమాదకరం. చర్చ్ ఎందుకు డేంజర్లో ఉంటుంది అంటే పర్సిక్యూషన్ నుంచి కాదు. రియల్ డేంజర్ ఇస్ వెన్ వీఆర్ ట్రబుల్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఇతరులు మనం శ్రమ పెట్టడం అది సహజమే. కానీ ప్రభు నుంచే మన పైన శ్రమ వచ్చిందని అంటే దానికి జనరల్లీ కారణం ఏంటిది? ఆయన చిత్తంతో అగ్రిమెంట్లో ఉండాలని ఇష్టపడని వారి వల్ల. అర్థమవుతుందండి? యోనా వల్ల ఆ ప్రయాణికుల ప్రమాదం. కానీ యోనానే చెప్తాడు, నాకు తెలిసే నా వల్లనే ఈ పైన ఇలా వచ్చింది, నన్ను తీసుకొని నీళ్ళలో పడేస్తే మీరు సేవ్ అవుతారు అంటే ఆయన పడేస్తే వాళ్ళు బతికిపోయారు. అట్లనని దేవుని చిత్తంతో అగ్రిమెంట్లో లేని వారిని కనుక్కొని బోట్లోంచి పడేయడం చెప్పట్లేదు. వాళ్ళందరూ సేవ్ అయిపోయారు. అక్కడ ఏమని రాస్తుంది? వారందరూ కూడా హెబ్రీయుల దేవుడిని మహిమపరిచారంట. మా ప్రాణాలను ముందేమో వారి వారి దేవుళ్ళను మొక్కుకుంటూ వేడుకున్నారు, మా ప్రాణం కాపాడండి అయ్యా, ఈ దేవుడు ఆ దేవుడు అని పేరు పెట్టి పిలిస్తే ఏ దేవుడు కాపాడలేడు. ఎందుకంటే ప్రమాదం వారికి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించిన హెబ్రీయుల దేవుడి నుంచి వచ్చింది. కాబట్టి వారు హెబ్రీయుల దేవుడిని, యెహోవా దేవుడిని, ఇజ్రాయేలుని కాపాడువాడు ఎవరైతే కొనుకడు నిద్రపోడో ఆ దేవుని మొరపెట్టారో వారు రక్షణలో వచ్చారు. ఇతను సముద్రంలో మునిగిపోతున్నాడు అనమాట. అన్యులు రక్షణ పొందుకుంటున్నారు, కానీ దేవుని చిత్తంతో అగ్రిమెంట్లో లేని వారు సముద్రంలో ఇంకా లోతులో వెళ్ళిపోతూనే ఉంటున్నారు. దాని తర్వాత నినవే మొత్తం కూడా రక్షణలో వచ్చేసింది. రాజు నుండి బీదోడు కూడా అందరూ రక్షణలో వచ్చేసారు. ఎవ్వరూ నాశనానికి గురవ్వాల. యోనా ఒక్కడే మిగిలాడు. సో ఇట్స్ బుక్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ ద వరల్డ్. కానీ దేవుని సొంత ప్రజలే ఆయన చిత్తంతో అగ్రిమెంట్లో లేకుండా ఉంటున్నారు. హోషేయలో అదే అంటున్నాడు కదా. మేము ఏం చదివాము? హోషేయలో ఆయన పిలుస్తున్నాడు అనమాట. హోషేయ 11లో when Israel was a young man, I love it. చదువు. ఇజ్రాయిల్ నావాడు, నా చేతిలో పెరిగిన వాడు, నా చిత్తాన్ని నెరవేర్చడానికి అతను ఎన్నుకున్నాను, అతని ఎడల నేను ప్రేమ కలిగి ఉన్నాను, నా కుమారునిగా నేను ఆయనని స్వీకరించి అంగీకరించి నేను పిలుస్తున్నాను, చేయబట్టి నడిపించిన వాడను నేనే, నడకని నేర్పించిన వాడను నేనే, కౌగిలించుకున్న వాడిని నేనే, స్వస్థపరిచేవాడిని కూడా నేనే. ఆ సంగతులను వారు మనస్సున పట్టట్లేరు. ఫోర్త్ వర్స్ చూడండి. స్నేహబంధముతో బంధించి నేను ఆకర్షించాను వారికి. స్నేహం అంటే ఏంటో వారికి నేను చూపించాను కదా. అబ్రహాము నాకు స్నేహితుడు అని ప్రభువు అనుకున్నాడు. ఏది కూడా దాచిపెట్టకుండా అబ్రహాంతో మాట్లాడాలని ఆశ పెట్టుకొని ఉన్నాడు. మనం కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా దాచిపెట్టుకుంటాం, కానీ ఫ్రెండ్స్ దగ్గర ఏది దాచిపెట్టాం. సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకుంటున్నాను, నా తీర్పుని నేను బయలుపరచబడుతున్నాను, ఈ సంగతి నేను అబ్రహాంతో నేను వివరించనా, ఎందుకంటే హీస్ బికమ్ మై ఫ్రెండ్. అలాంటి అబ్రహాము సంతతి అయిన ఇజ్రాయెల్ ఇప్పుడు పిలుస్తుంటే ప్రభు వైపు ఆకర్షితం అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఆయన మనల్ని ప్రేమతో ఆవరించి బాండ్స్ ఆఫ్ లవ్ తో మనల్ని ఆకర్షితం చేసి బంధించి ఉంచితే మాకు ఆ బంధకం వద్దు అని అనుకుంటున్నాం.
ఐ డోంట్ వాంట్ యువర్ లవ్ గాడ్ అని అనుకుంటాం. I led them with cords of a man with bonds of love, and I became to them as one who lifts the yoke from their jaws, and I bent down and fed them. ఎలా తినిపించాడంట? I bent down and fed them అని అంటున్నాడు. తెలుగులో ఏముంది bent down and fed them అనే మాటకి? వంగి తినిపించాను అని అంటున్నాడు. వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టింది. ఇక్కడ ఇంగ్లీష్ లో ఐ బెంట్ డౌన్ అండ్ లెట్ దెమ్ ఫెడ్ దెమ్ అని అన్నది. మనం వంగి తినిపించే అవసరం ఎవరికి? చిన్నపిల్లలకు అవసరం వస్తుంది. లేకపోతే బహుశా పెద్దలు ఉన్నా కానీ వారు బలహీనంగా ఉంటే మనం వంగి తినిపించాల్సి వస్తుంది. అలా నేను వంగి బలవంతునిగా నేను ఉండగా మీతో నేను వంగి మీకు తినిపించాను. నా చేతి ముద్దలు తిన్నవారు మీరు, కానీ నేను పిలిస్తే రావడానికి ఇష్టపడట్లేదేంటి? కానీ అదే ప్రభు పేతురు దగ్గర అదే ప్రేమని బయలుపరుచుకుంటే దాని రిజల్ట్ ఏముంటుంది? పాపాలను ఒప్పుకుంటాడు, క్రియలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు మాట సెలవిస్తే నేను మీకోసం నిలబడతాను అంటాడు. ఆయన నామానికి దూషణ తీసుకొస్తున్నారని అంటే పెంతెకొస్తు దినాన్న అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ ఆ వాగ్దానము శక్తి కుమ్మరింపబడినప్పుడు సంఘాన్ని డిఫెండ్ చేసే వ్యక్తిగా నిలబడ్డాడు అన్నమాట. సంకల్యంలో వేసినా కానీ విడిపింపబడ్డాడు దేవదూతుల ద్వారా. ఎంత అమేజింగ్ టెస్టిమనీ ఆఫ్ పీటర్. సో ఇవన్నీ కూడా ప్రభు ఇప్పుడు చూడండి ఆ బల్లపైన ఏముంది? మనం చదివిన హోషేయ 11 ఫస్ట్ 4-5 వర్సెస్ ఇది ఒక ఏమంటారు కల్మినేషన్ అన్నమాట. అంటే దేవుని ప్రేమ, ఆయన దయ, కృప, జాలి అంతా కూడా కూడబెడితే అది ఆ రొట్టె ఇంకా ఆ ద్రాక్షారసంగా మారింది. నేను అక్కడ కూర్చొని ఉన్నాను, ఇక్కడ పాట పాడుతున్నాను. మీరు చంద్రరావు అంకుల్ ఒక్కొక్క పాత్రలు తీసుకొని అలానే దాంట్లో ద్రాక్షారసం నింపుతున్నాను. ఒక్కొక్క పాత్ర నింపుతా ఉంటే నా కళ్ళలో ఇలా నీళ్ళు నిండిపోతున్నాయి. అంటే ఆ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కరి చేతిలో ఇప్పుడు వెళ్తుంది. మీ ఒక్కొక్క పేరు పైన ప్రభు తన రక్తాన్ని ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ఆయన బ్లడ్ ని అలోకేట్ చేసి పెట్టారన్నమాట. అననీయ సఫీరా గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడు? పేతురు, ఇదే పేతురు అపోస్తల కార్యంలో వై డిడ్ యూ లెట్ సేటన్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లైన్ అంటాడు. 5 అపోస్తల కార్యం 5వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధాత్మని వ్యతిరేకంగా మరి చదవండి సిస్టర్. పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి ఎందుకు ప్రేరేపించాడు అని రాసింది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమన్నదంటే అననీయాస్ వై హ్యాస్ సేటన్ ఫిల్డ్ యువర్ హార్ట్ అన్నది. వై హ్యాస్ సేటన్ filled your heart to lie to the Holy Spirit and to keep your heart to lie, keep back some of the price of the land. ఈ ద్రాక్షారసము ఇంకా ఈ రొట్టెలో పాలిభాగస్తము మొట్టమొదటి శిష్యుడు ఎవరు పొందుకున్నాడు? ఫస్ట్ టైం రొట్టె ముక్కని తీసుకున్న శిష్యుడు ఎవరు? యూదా ఇస్కరియోతు. ఇదిగో ఇది నా శరీరం మీకోసము విరచబడింది, ఇది ఈ పాత్ర, ఇది నా రక్తానికి సాదృశ్యం అంటూ కనైనా మీలో ఒకడున్నాడు, నన్ను అప్పగించేవాడు ఉన్నాడు, నన్ను మోసపరిచేవాడు ఉన్నాడు అనగానే అందరూ ఎవరు ప్రభు అని అంటూ ఉంటే ఈ రొట్టె ముక్క నేను విరిచి
ద్రాక్షారసంలో అతి ఎవరి నోట పెడతానో అది అతనే అని అన్నాడు అని ఆ ముక్క వేర్చి ఆయనలో అతి యూదా ఇస్కరియోతు నోట్లో పెట్టాడు. స్వయంగా ప్రభు చేతనే బలలో పాల్గొన్నాడు అన్నమాట. కానీ దేనికోసమో నాశనపుత్రుడిగా మారబడడానికి. ఇమీడియట్లీ ఏమని రాస్తుంటది అక్కడ? ఎక్కడ కూడా బైబిల్లో సాతానుడు అతని లోపల దూరాడు అనే మాట ఎక్కడ రాయాలి? యూదా ఇస్కరియోతు గురించే రాసింది. ఆ రొట్టె ముక్క ఆయన నోట్లో పెట్టగానే నెక్స్ట్ వర్స్ ఏముంటుంది? దెన్ సేటన్ ఎంటర్డ్ ఇంటూ జూడస్. పేతుర్ని తిట్టాడు ప్రభు. సాతానుడా నా వెనక రమ్మో, నా వెనక గెట్ ది బిహైండ్ మీ సేటన్ అని అన్నాడు, తిట్టాడు. కానీ అప్పుడు సేటన్ ఎక్కడ ఉన్నాడు? పేతురులో లేడు. పేతుర్ని బహుశా ప్రేరేపించాడు ఆ మాట అనడానికి. మళ్ళీ అదే సాతానుడు పేతురు వెంటబడి ఉండగా ప్రభు ఏమంటారు? పేతురు, సాతాను నీ విశ్వాసాన్ని జల్లడి పట్టడానికి, నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నాకు వ్యతిరేకంగా చేయడానికి సాతాను నా పర్మిషన్ అడిగాడు. కానీ నేను ప్రార్థన చేస్తాను నీ విశ్వాసము బలపరచబడాలి అనేసి. సాతాను మన పక్కనే ఉన్నాడు. కానీ ప్రభు ఏం చేస్తాడు? సాతాను పక్కన ఉన్నా కానీ ఆయన ఫోకస్ మన విశ్వాసం పైన ఉంటుంది. సాతాను నిలబెట్టాడు ఆయన. సాతాన్ని ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నాడు వాడు పక్క వరకు రావడానికి అనుమతిస్తాడు ప్రభు. ఎందుకు? ఆయన ప్రార్థనలో మన విశ్వాసం ఇంకా బలపరచబడుతుంది కాబట్టి సేటన్ కాంట్ డు ఎనీథింగ్ టు దట్. కానీ అదే శిష్యులలో యూదా ఇస్కరియోతు లాంటి వ్యక్తిలో మాత్రము అలాంటి ప్రార్థన చేయగలిగే అవకాశం లేదు ప్రభుకి. ఎందుకంటే ప్రార్థన చేసినా దాని ఫలితం ఉండకపోవచ్చు బహుశా. సో వాట్ ఈస్ గాడ్ స్పీకింగ్ టు us? వర్క్స్ బెఫిటింగ్ రిపెంటెన్స్ కరెక్టే. క్రియారూపంగా మనము మన రిపెంటెన్స్ని మనము చూపించుకోవడం కరెక్టే. బట్ దెన్ ప్రభు ఏమంటున్నారు? రిపెంట్ అవుతూ ఉన్న క్రమంలో నా దగ్గరికి రండి, నేను పిలిస్తే నా నుంచి దూరం వెళ్ళకండి, నా దగ్గరికి నా వైపు తిరగండి అని అంటాడు. నా వైపు తిరగండి అని అంటాడు. చూడండి, లాస్ట్ మనం ఈ వర్స్ చదివి మనం ఎండ్ చేద్దాం. 2 కొరింథియన్స్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 1వ వచనం. ప్రియులారా మనకి వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణము చేయొచ్చు, శరీరమును ఇంకా ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును విడిచి మనము పవిత్రులుగా చేసుకుందాము అంటూ కిందికి వెళ్తూ ఏమంటాడు? 9వ వచనము. సో మీరు దుఃఖపడుతూ మారు మనసు కూడా పొందుతున్నారు కాబట్టి నా సంతోషం మీరు సంపూర్ణం చేస్తున్నారు అంటూ చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నీలో చూస్తున్నాను కాబట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ దుఃఖం అవసరమే, మీరు ఈ దుఃఖంలో ఉంటేనే దేవుడిని సంతోషపెడుతున్నారు అని అంటున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ వైపు మనల్ని తీసుకెళ్తారు. రక్షణ ఇంకా మారు కదా, సాల్వేషన్. అండ్ అందుకే జక్కయ్య, పొట్టి జక్కయ్య చెట్టు దిగి పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గర వచ్చి ఆయన పిలుపుని లోబడి ఆయనని ఇంటికి పిలిచారు. దెన్ ఇమ్మీడియట్లీ ఆయన ఏమన్నాడు? తన క్రియల గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? నేను ఎంతెందరికైతే నేను మోసం చేశానో ఇదిగోండి వారికి 4 రేట్లు తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా.
ఏడే ఈ ఇంట్లో రక్షణ వచ్చింది అని అన్నాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? ఒక సుంకరి గురించి. సుంకరి గురించి. సుంకరి అంటే దేశద్రోహి. సొంత ప్రజల నుండే పనులు వసూలు చేయడానికి అన్యుల చేత నియమింపబడ్డవాడు. అందుకనేసి హేట్ఫుల్ అన్నమాట. కానీ ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని అంటాడు. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు జక్కయ్య? చెట్టు పై నుంచి దిగి వచ్చాడు. సుంకరి అని అలా, జక్కయ్య నువ్వు కిందికి రా, నేను పేరు పెట్టి పిలుస్తున్నాను, చెట్టు మీద నువ్వు ఉండడానికి వెళ్ళలేదు, నీ కొరకు నేను చెట్టు ఎక్కుతాను అని అంటున్నాడు. జక్కయ్య స్థానం తీసుకున్నాడు ప్రభు. ఎప్పుడైతే శాపంగా మారి మన కోసము బలి అయ్యాడో, cursed is the one who hangs on the tree, who is on the tree. చెట్టు మీద ఉన్నవాడు శాపగ్రస్తుడు అన్నది కదా. Now Jesus is on the tree. Come down from the tree, I will be on the tree. దానికి సాదృశ్యం అన్నమాట ఇప్పుడు మనం తీసుకోబోతుంది. సో ఎలా తీసుకోవాలి దాన్ని? ప్రభువా, ఇదిగో నా క్రియలన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి, మీ సన్నిధిలో వస్తున్నాను, ఈ సంఘాన్ని కట్టబడాల్సిన బండగా నాకు ఉండడానికి సహాయం చేయండి. హల్లెలూయా. మనం పనులలో పాల్గొందాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించిన సమయం ఆ రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటి ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడనో అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తీసునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెనను. అలాగను చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. నా పాపములను భరించిన ప్రేమ, నా అతిక్రమములను క్షమించిన ప్రేమ, నా పాపములను భరించిన ప్రేమ, నా అతిక్రమములను క్షమించిన ప్రేమ,
తనదే బలచే స్వస్థతిచ్చు ప్రేమ, తనదే బలచే స్వస్థతిచ్చు ప్రేమ, నా తిరుగుబాటును మన్నించు ప్రేమ, నా తిరుగుబాటును విన్నవించు ప్రేమ, కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ, కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ, నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను వహించిన ప్రేమ, నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను వహించిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, సమాధాన శిక్షను పొందిన ప్రేమ, సమాధాన శిక్షను పొందిన ప్రేమ, కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ, కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ, పరిశుద్ధ రక్తం కాచిన ప్రేమ, సిలువలో నాపై జాలి చూపు ప్రేమ, పరిశుద్ధ రక్తం కాచిన ప్రేమ, సిలువలో నాపై జాలి చూపు ప్రేమ, నా విజ్ఞాపన మన్నించు ప్రేమ, నా విజ్ఞాపన మన్నించు ప్రేమ, తనతో పరదైసు నన్ను చేర్చు ప్రేమ, తనతో పరదైసు నన్ను చేర్చు ప్రేమ, కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ, నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. రొట్టెయు ద్రాక్షారసంలో పాలుభాగస్తులు అవుతుండగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఆయన మన కోసం చిందించిన రక్తాన్ని పూజిస్తూ ఉండగా 2 కొరింథీ 7లో భక్తుడు చెప్పిన విషయం ప్రకారం 11లో మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖమును, మీరు దేవుని చిత్తం ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకై ప్రతివాదము, ఎట్టి దోష నివారణకై ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించినో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటే కనుక నా సంతోషాన్ని మీరు సంపూర్ణం చేస్తున్నారు. అవును తండ్రి,
ఇదిగోనైనా మీ సన్నిధిలో యోగ్యమైన చేతులు ప్రభువా మేము తండ్రి మీ ముందు వచ్చినాం ప్రభువా. ఇది యోగ్యమైన చేతులు, ఎందుకంటే ప్రభువా మీ కృప వలన నాయన, మీ కృప లేకపోతే ప్రభువా అయోగ్యతలో ప్రభువా మేము తండ్రి నిరీక్షణ లేని వారిని ప్రభువా నరకానికే పాత్రలు తండ్రి. కానీ ఇదిగో విశ్వాసంతో మేము ఈ బలలో ప్రభువా పాల్గొంటున్నాము. మీ శరీరంలో, మీ రక్తంలో మీరు మా కోసం చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఆయన తండ్రి మీరే నీతిమంతులు ప్రభువా, మేము కాము, మీరే యోగ్యులు యేసయ్యా, మేము కాము, మీరే మంచి ప్రభువా, మేము కాము, మాలో మంచి అనేది ఏదీ లేదు నాయన ప్రభువా అంటూ నాయన తండ్రి మీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకుంటున్నాం. క్రియారూపంగా నాయన తండ్రి దీనిని ప్రభువా ప్రదర్శిస్తూ ఆయన తండ్రి ఇతరులకు ప్రభువా మీ ప్రేమను పంచుతూ మిమ్మల్ని ప్రభువా మెప్పించడానికి చేస్తున్న ప్రయాసాన్ని మీరు చూసి దానిని ప్రభువైనా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ బలలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా దీన్ని చూస్తున్నాం తండ్రి. అందరం కలిసి రొట్టెని తిన్నాము. అందరం కలిసి ద్రాక్షారసంలో ప్రభు యొక్క రక్తంలో పాల్గొన్నాము. కరుణించి కాపాడి రక్షింపగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు గడువేల ప్రభుకీయను క్రైస్తవ నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా కలిగించి సకలంబు సమృద్ధిగా తొలగించి పలుబారం భరితాంబులు కలిగించి సకలంబు సమృద్ధిగా తొలగించి పలుబారు భరితాంబులు బలియాయని పాపముల కోసమే చెరువంగ ప్రభుకీయ చింతింతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రం దేవా. యథార్థవంతంగా చేసినట్టుగా తండ్రి మీకు ఇస్తున్నాం తండ్రి.
మీ దయ చొప్పున మీ కృప చొప్పున దేవ ఇంకా మిమ్మల్ని సజీవంగా ఆరోగ్యంగా క్షేమంగా నెమ్మదిగా చిత్తండి ఈ పాత సన్నిధిలో దేవాలయానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్థుతిస్తానండి దేవ మీ అర్థం మీ వాత్సల్యం బట్టి వందనాలు మీ కుటుంబ వందనాలు దినదినము మా యొక్క నూతనంగా కూర్చుందని